మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందిరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. మీకు క్రెడిట్ కార్డు ఉందా? ఆ క్రెడిట్ కార్డుతో మీరు డబ్బులు డ్రా చేస్తున్నారా? సకాలంలోనే మీరు మీరు తిరిగి పెళ్లి చేస్తున్నారా? అయినప్పటికీ మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అదేమిటి, నేను క్రెడిట్ వాడుతున్నాను, డబ్బులు సకాలంలో పే చేస్తున్నాను, నా క్రెడిట్ స్కోర్ ఎందుకు పడిపోతుంది అని చాలామందికి అనుమానాలు వస్తాయి. క్రెడిట్ కార్డు ఉండగానే సరిపోదు. క్రెడిట్ కార్డులు తీసుకున్న డబ్బులు సకాలంలో చెల్లించడమే సరిపోదు. కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోకపోయినట్టయితే తప్పనిసరిగా మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఒకసారి క్రెడిట్ స్కోర్ తగ్గిపోతే మీకు లోన్స్ రావడం చాలా కష్టం అవుతుంది. హౌసింగ్ లోన్ కానీ, వెహికల్ లోన్ కానీ, ఇంకా మీరు రకరకాల లోన్స్ అవి తీసుకోవాల్స్తున్నారు. ఏ ఒక్క లోన్కి మీరు ఎలిజిబిలిటీ లేకుండా పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ క్రెడిట్ కార్డు యొక్క కథ ఏమిటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగా క్రెడిట్ కార్డు లోపల మీకు ₹1,00,000 క్రెడిట్ కార్డు ఉందనుకున్నాం మీ దగ్గర. మీరు ప్రతి నెల 90,000 రూపాయల దాకా వాడేస్తున్నారు, 80,000 రూపాయల దాకా వాడేస్తున్నారు అనుకోండి. అంటే క్రెడిట్ కార్డు మీ దగ్గర ఉన్నంత మాత్రంలో మీరు ఎక్కువగా ఉపయోగించడం మొదలుపెట్టినట్టయితే ఆటోమేటిక్గా మీ క్రెడిట్ స్కోర్ పడిపోయే అవకాశం ఉంది. అంటే ఉంది కదా అని వాడటం కాదు, ఏమీలేంత మినిమంగా ఉపయోగించే ప్రయత్నం చేయాలి. రెండోది ఏంటంటే క్యాష్ విత్డ్రాయల్. ఎవరైతే ఏటీఎంలలో క్యాష్ ఎక్కువగా విత్డ్రా చేసుకుంటుంటారో వాళ్ళు డబ్బుల మీదనే ఆధారపడి బతుకుతున్నట్టుగా, అంటే క్యాష్ విత్డ్రా చేయకపోతే వాళ్ళు బతకలేని పరిస్థితిలో ఉన్నారన్నప్పుడు వాళ్ళ క్రెడిట్ స్కోర్ పడిపోయే అవకాశాలు ఉంటాయి. మూడోది ఏమిటంటే, అంటే మీరు ఇతరులకి ఆన్లైన్లో పేమెంట్ చేయడం అనేది వేరు, క్యాష్ విత్డ్రా చేసుకోవడం వేరు, రెండు మధ్య తేడా ఉంది. కాబట్టి క్యాష్ విత్డ్రా ఎక్కువ చేసుకునే వాళ్ళ మీద కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. మూడోది ఏమిటంటే, మీరు ఎక్కువగా క్రెడిట్ కార్డును మార్చడానికి ప్రయత్నం చేయడం, అంటే పాత క్రెడిట్ కార్డును క్లోజ్ చేయడం, కొత్త క్రెడిట్ కార్డులు తీసుకోవడం. దీనివల్ల కూడా ఏమవుతుందంటే, మీకు ఒక బ్యాంకు మీద నమ్మకం లేని పరిస్థితి ఏర్పడి ఎక్కువ బ్యాంకులతో మీరు పరిచయం చేసుకునే ప్రయత్నం చేసి ఎక్కువ క్రెడిట్ కార్డులు తీసుకునే ప్రయత్నం మీరు చేసినప్పుడు తప్పనిసరిగా మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలాగే పాత అకౌంట్ క్లోజ్ చేయడంలో డిలే అయినా, డబ్బులు పే చేయడంలో ఏమాత్రం డిలే అయినా, పెనాల్టీలు పడ్డా, ఇవన్నీ కూడా మీ క్రెడిట్ కార్డు మీద భారం పడే అవకాశాలు ఉంటాయి. మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎవరి క్రెడిట్ స్కోర్ అయితే తగ్గిపోతుందో వాళ్ళకు బ్యాంకుల్లో అప్పులు పుట్టని పరిస్థితి ఏర్పడుతుంది. శాశ్వతంగా వాళ్ళ అకౌంట్ క్లోజ్ అయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. భవిష్యత్తు లోపల మీరు ఏ బ్యాంకులో కానీ, ఏ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో కానీ మీరు డబ్బులు తీసుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ పోతుంది. కాబట్టి ఎలిజిబిలిటీ పోకుండా చేయాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి. నెంబర్ 1, మీరు 30%కే పరిమితం కావాలి. అంటే ఏమిటి, మీకు ఒకవేళ ₹1,00,000 క్రెడిట్ కార్డు ఉన్నప్పటికీ 30,000కు మాత్రమే తీసి 70,000 రూపాయలు ఇప్పుడు తీయకుండా మీరు అట్లాగే పెట్టినట్టయితే ఆ 30%లోనే మీరు తీసుకున్నప్పుడు మీకు క్రెడిట్ స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు క్రెడిట్ స్కోర్ తగ్గదు. ఇది జాగ్రత్త పడాలి. అలాగే క్యాష్ విత్డ్రాయల్స్ ఎక్కువ మీరు ప్రాముఖ్యత ఇవ్వకుండా ఎక్కువ భాగం మీరు ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసుకునే ప్రయత్నం చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ క్రెడిట్ స్కోర్ పెరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. మూడోది ఏమిటంటే, మీరు పాత క్రెడిట్ కార్డును క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే క్రెడిట్ కార్డు తీసుకున్నప్పుడు ఆ క్రెడిట్ కార్డు ఉపయోగించండి. అది తక్కువ ఉపయోగించినా పర్లేదు కానీ ఉపయోగించండి. ఎందుకంటే క్రెడిట్ కార్డులను టకటకటగా మార్చేస్తూ పాత వాటిని క్లోజ్ చేస్తూ కొత్త వాటికి అప్లై చేసుకున్న వాళ్ళని ఆటోమేటిక్గా వాళ్ళ క్రెడిట్ స్కోర్ పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఉన్నదాన్ని సక్రమంగా యూటిలైజ్ చేసుకునే పరిస్థితి లేదు అని. ఇంకోటి ఏంటంటే, బిల్లు పే చేసేటప్పుడు మీరు ఎప్పుడు కూడా 100% బిల్లు పే చేయండి. చాలామంది ఏం చేస్తారంటే మినిమం అమౌంట్ పే చేస్తూ ఉంటారు. అంటే నాకు క్రెడిట్ కార్డు కంటిన్యూ అయితే చాలు, మినిమం అమౌంట్ పే చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ చూసుకుందాం అనుకుంటారు. ఎవరైతే మొత్తం అమౌంట్ ఆ నెలలో వాడినటువంటి డబ్బు ఆ నెలలోనే తిరిగి కట్టకపోతే, సకాలంలో టైం లోపల కట్టకపోతే మీ క్రెడిట్ స్కోర్ ఆటోమేటిక్గా పడిపోతుంది. ఈ క్రెడిట్ స్కోర్ ఈ రకంగా పడిపోయే అవకాశాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి. కాబట్టి క్రెడిట్ స్కోర్ని సక్రమంగా మెయింటైన్ చేయాలనుకున్నప్పుడు భవిష్యత్తులో మీకు ఏమైనా లోన్లు రావాలి, నా క్రెడిట్ స్కోర్ పడిపోకూడదని మీకు నమ్మకం ఏర్పడినప్పుడు మీరు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోకపోతే, ఉంది కదా అని మీరు ఇష్టం వచ్చినట్టుగా 80-90% ఉపయోగిస్తే మీ క్రెడిట్ స్కోర్ ఆటోమేటిక్గా పడిపోతుంది. దానికి 30% మాత్రం ఉపయోగించడం నేర్చుకోండి. రెండోది ఏమిటంటే, మీరు క్యాష్ విత్డ్రాయల్స్ పూర్తిగా మానేయండి. వీలైనంత వరకు ఆన్లైన్లో చేసుకుంటే మీకు కొంత బెనిఫిట్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మూడోది ఏమిటి, మీరు బిల్లు పే చేసేటప్పుడు మొత్తం బిల్లు పే చేయండి తప్ప పార్ట్గా పే చేసేసి మిగతా తర్వాత పే చేస్తాం అనుకుంటే ఆటోమేటిక్గా డ్యూ పడిపోతుంది. మీ క్రెడిట్ స్కోర్ యొక్క తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. నాలుగోది ఏమిటి, పాత క్రెడిట్ కార్డుని మీరు క్లోజ్ చేసే ప్రయత్నం చేయకండి, ఎక్కువగా మార్చే ప్రయత్నం చేయకండి. పాత క్రెడిట్ కార్డు ఉపయోగిస్తూనే కొత్త క్రెడిట్ కార్డు తీసుకోండి. కానీ ఎక్కువగా పాత క్రెడిట్ కార్డును మీరు తీసుకున్నప్పుడు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోయినట్టయితే మీకు ఎక్కువగా క్రెడిట్ స్కోర్ పెరిగే అవకాశం ఉంది. అలాగే కొత్త క్రెడిట్ కార్డుని ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయకండి. తీసుకున్న క్రెడిట్ కార్డు అయినా సరే
30% మాత్రం ఉపయోగించే ప్రయత్నం చేయండి. ఇట్లాగా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ బిల్లులు సకాలంలో మీరు పే చేసినట్టయితే తప్పనిసరిగా మీరు క్రెడిట్ స్కోర్ పెరిగే అవకాశం ఉంది. అంతేగాని నాకు క్రెడిట్ కార్డు ఉంది, నా ఇష్టం వచ్చిన నేను చేసుకుంటాను, నాకేం నష్టం, నేను ఆల్రెడీ బ్యాంకు నాకు పర్మిషన్ ఇచ్చింది కదా, ఏదో కొంచెం మినిమం కట్టేస్తాను, మిగతా తర్వాత చూసుకోవాలి అది పెంచుకుంటూ పోయినట్టయితే మీ క్రెడిట్ స్కోర్ కూడా క్రమంగా డౌన్ అయిపోతూ ఉంటుంది. చివరికి లాస్ట్కు మీకు ఏ రకమైనటువంటి లోన్ రాని పరిస్థితి ఏర్పడుతుంది. మీరు బ్యాంకుల దగ్గర, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ దగ్గర చేతులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా మీ భవిష్యత్తును మీరు నాశనం చేసుకుంటారు. మీకు ఈ రకంగా భారతదేశం అనేక రకాలుగా ప్రభుత్వ లోన్లు కూడా ఏర్పాటు చేస్తుంది, ప్రధానమంత్రి లోన్లు కూడా చాలా వస్తున్నాయి. మీరు ఏ లోన్కి ఎలిజిబిలిటీ లేని పరిస్థితి మీకు కాబట్టి క్రెడిట్ స్కోరే కదా అని మీకు క్రెడిట్ కార్డే కదా నాకు ఉంది కదా, నా ఇష్టం నా క్రెడిట్ కార్డు అనే భావంతో వెళ్తే చివరికి వాళ్ళ జీవితం లోపల ఎక్కడ అప్పు పుట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. క్రెడిట్ కార్డును ఒక ఆయుధంగా ఉపయోగించుకోండి. నేను చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోండి. భవిష్యత్తులో మీ క్రెడిట్ కార్డుకి ఇబ్బంది రాకుండా చూసుకోండి. తద్వారా మీ క్రెడిట్ స్కోర్ కూడా పెరిగేటట్టు చేసుకోండి. అప్పుడే మీకు భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్తులో ఏ అవసరం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఏ బ్యాంకులో, ఏ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో మనం కాంటాక్ట్ చేసిన పరిస్థితి ఏర్పడినప్పుడు మన క్రెడిట్ స్కోర్ సరిగ్గా లేకపోతే ఆటోమేటిక్గా ఆ అప్పు అనేది మనకు దొరకదు. అప్పు దొరకకుండా మన జీవితంలో అవసరాలు తీరవు. రోజు రోజుకి పెరుగుతున్న ఖర్చులు పెరుగుతున్నాయి, మనకు వచ్చేటువంటి ఆదాయం సరిపోవడం లేదు, అప్పులమయమైపోతుంది. క్రెడిట్ కార్డు తీసుకునేదే మీరు అప్పు కోసం. కాబట్టి అప్పు కోసం తీసుకున్న దాన్ని అప్పులు సకాలంలో ఎలా చెల్లించాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పినవన్నీ 1-10 సార్లు ఆలోచించుకొని మీ జీవితంలో క్రెడిట్ కార్డుని ఉపయోగించుకొని దాన్ని ఒక ఆయుధంగా మలుచుకొని మీ జీవిత అవసరాలు తీర్చుకుంటారో, లేక దానికి మీ శత్రువుగా తయారు చేసుకొని మీ క్రెడిట్ స్కోర్ పాడు చేసుకొని జీవితంలో ₹1 మీకు అప్పు లేకుండా మీరు పుట్టకుండా చేసుకుంటారో మీ మీదే ఆధారపడింది. ఎలా చేద్దామనేది ఆలోచించుకొని మీ జీవితాన్ని నందనమయం చేసుకోమని కోరుకుంటున్నాను.